ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள். ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள். ஆற்றுப்படைத்தான் மகனே அறிவுராய், ஆற்றுப்படைத்தான் மகனே அறிவுராய், ஊற்றமுடையாய் பெரியாய் உலகினில். ஆற்றுப்படைத்தான் மகனே அறிவுராய், ஊற்றமுடையாய் பெரியாய் உலகினில். தோற்றமாய் நின்று சுடரே துயிலென்றாய், தோற்றமாய் நின்று சுடரே துயிலென்றாய், மாற்றாருனக்கு வலி துளைந்து உன் வாசற்கண். ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே, ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே, போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோ ரம்பா. పొదుగు క్రిందనుంచిన కడువలు చెరచెర నిండి పొంగి పొరలునట్లు ఆగక పాలు స్రవించుచున్న అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యము గల పరబ్రహ్మ స్వరూప, ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమ సంపన్న, ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప, నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదార విందములనాశ్రయించినట్లు మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. గోపికలు పురుషకారభూతురాలకు లీలాదేవిని మేల్కొల్పిరి. ఆమె మేల్కొని, నేను మీలోనే ఒకదానిని కదా, నన్ను ఆశ్రయించిన మీకెన్నడూ లోపముండదు, రండు మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పి అర్థింతము అని తాను వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని ఈ 21వ పాసురంలో తోడ్కొని పోయి మేల్కొల్పచచ్చెను. ఆచార్యులు నందవ్రజమునందలి గోవులు నిరంతరమును పాలు ఇచ్చినట్లుగా మంత్రార్థములను శిష్యులకు వర్షించుచుందురు. ఆచార్యులకు గోవులకు గల సామ్యము ఆచార్యులు ఒక్కసారి ప్రశ్నించినదే ఆధారముగా ఎన్నో విషయములు ఉదారముతో ఉపదేశించుచూనే ఉండురు. అట్లా ఉపదేశించుట శిష్యులకు ఉపకారమని వీరు భావింపరు. ఉపదేశింపక ఉండలేక ఉపదేశించరు. గోపసమృద్ధి గల నందగోపున కుమారుడైన ఐశ్వర్యము గల నందగోపుని కుమార మేల్కొనుము అని మేల్కొల్పిరి. ఆశ్రితుల పక్షపాతము లోకమునందరికును ప్రసిద్ధముగానట్లు ప్రవర్తించువాడా మేల్కొనుము. శత్రువులు నీ యొక్క బలమునకు లొంగి నీ వాకిటికి ఆగలేక వచ్చి నీ పాదమును స్తుతించున్నట్లే మేము కూడా ఆగలేక పొగడి మీకు మంగళాశాసనం చేయవచ్చినాము. నేను నాది అని భావించి వాని వాడను వానిది అని భావన మరచి ఉందుము. ఇట్టివారే శత్రువులు. శత్రువులు నీ బలమునకు లొంగి సప్రయత్నము మాని అహంకార మమకారమును పోయి వేరొకటి లేక నీ పాదములపై పడినట్లుగా మేము వచ్చి పడినాము. నీ గుణముల చేత జయింపబడి నీకు దాసులమే ఉందుము. మేము నీ సౌందర్య సౌలభ్య సౌశీల్యాది గుణరాశిచే జయింపబడి వచ్చి శరణ పొందితిమి. నీ సౌందర్యాలకు వశమై వచ్చితిమి. మేము నీకు మంగళం పాడుటకు వచ్చితిమి. నువ్వు సుఖముగా నుండియే మేము కోరున్నది.
మంగళాశాసనం ప్రసిద్ధుల పెరుమాళ్వార్ల వల్లనే ఇతర ఆళ్వార్ల వలన వచ్చితిమి. శ్రీమన్నారాయణ పాదములను చేరిన వారు స్వస్వాతంత్ర్యము, స్వరక్షణాయత్నము, బాంధవ ప్రీతి, విషయాశక్తి మొన్నగు వారిని తిరిగి స్వీకరింపనొల్లక భగవత్పాదారవింద శరణాగతులై మంగళమునే పాడుకొంచు కాక్షితులు. గోపికలు ఇట్లు తమ స్థితిని శ్రీకృష్ణునికి నివేదించారు.